సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆప్షన్ సెల్లింగ్ ఫర్ 30 డేస్. ఈ రోజు మన డే 3 బ్రో. సో ఈ రోజు కూడా మనం ప్రాపర్ గా ఎనలైసిస్ చేసి ఒక ట్రేడ్ అనేది తీసుకుందాం. అండ్ 30 పాయింట్ స్టాప్ లాస్, 60 పాయింట్ టార్గెట్ పెట్టుకుందాం. అంటే 2000 స్టాప్ లాస్, 4000 టార్గెట్ పెట్టుకొని సో చూద్దాం. ఓకేనా? సో వీడియోని అయితే జాగ్రత్తగా చూడండి. ఈ రోజు మన డే 3 యాక్చువల్లీ ఎస్టర్డే మన స్టాప్ లాస్ అయితే హిట్ అయిన ఉండే, దగ్గర మన టార్గెట్ వరకు వచ్చి మార్కెట్ రివర్సల్ అయితే అయింది. బట్ ఈ రోజు కూడా చూద్దాం, ఈ రోజు టార్గెట్ వస్తుందా లేదంటే స్టాప్ లాస్ వస్తుందా. ఓకే, సో వీడియోని అయితే జాగ్రత్తగా చూడండి. సో వితౌట్ వేస్టింగ్ ఎనీ టైం లెట్స్ గెట్ స్టార్టెడ్. సో గైస్, ఇక్కడైతే చూసుకోవచ్చు బ్రో, ఈ రోజు నేను మళ్ళీ పుట్ అయితే సేల్ అయితే చేసిన. చూసుకోవచ్చు, ఎంట్రీ అనేది తీసేసుకున్నాం మనము. సో డైరెక్ట్ గా చూసుకోవచ్చు, మన స్టాప్ లాస్ టార్గెట్ కూడా సెట్ అయిపోయింది. సో 30 పాయింట్ స్టాప్ లాస్, 60 పాయింట్ టార్గెట్ అనేది ఉంటది. సో ఇది మన ఫైర్స్ ప్లాట్ఫామ్ కాబట్టి ఇక్కడ మనం ఒక్కసారి సెట్ చేసుకొని పెట్టుకుంటే మనకు ఆటోమేటిక్లీ స్టాప్ లాస్ టార్గెట్ అనేది వచ్చేస్తుంది అన్నట్టు. ఓకేనా? మాటికి చేసే అవసరం అనేది ఉండదు. సో వీడియోని అయితే జాగ్రత్తగా చూడండి. సో ఇప్పుడు నేను పుట్ ని సేల్ చేయడానికి రీజన్ ఏంది? సో యాక్చువల్లీ నా పాయింట్ ఆఫ్ వ్యూ ఈ రోజు కూడా బులిష్ అయితే ఉంది గైస్. సో బులిష్ ఉండడానికి రీజన్ ఏంది, అండ్ ఇక్కడ పుట్ ని అయితే సేల్ చేసిన కదా, ఎందుకు సేల్ చేసిన అనేది ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తా. ముందు ఈ ట్రేడ్ కంప్లీట్ అయిపోయి గైస్. ఓకేనా? ట్రేడ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు రోజులాగానే ప్రతిరోజు ఎట్లయితే ఎనలైసిస్ చేస్తున్నామో ఆ విధంగా మీకు ఎనలైసిస్ అనేవి చూపిస్తా గైస్. ఓకే, చూస్తుండండి. చూడండి, ట్రేడ్ తీసుకోగానే మంచిగా మార్కెట్ అయితే మనకు మన గ్రీన్ జోన్ లకి అయితే వస్తుంది అన్నట్టు. అంటే ఇప్పుడు మార్కెట్ నిఫ్టీ ఎంత పైకి వెళ్తే, ఎంత బుల్లిష్ ఉంటే మనకు పుట్ అంతా పడిపోతుంది. అప్పుడు మనకు సేల్ చేసిన పుట్ ని కాబట్టి మనకు ప్రాఫిట్ వస్తుంది అన్నట్టు. ఓకే, సో చూస్తుందాం ఇక్కడైతే. ఓకేనా? సో ఆఫ్టర్ దట్ మనము కంప్లీట్ గా నేను మీకు ఎనలైసిస్ కూడా చూపిస్తా. అండ్ ఇంకోటి చెప్తున్నా చూడండి, ఈ ట్రేడ్ ఎంత టైం అన్నా తీసుకొని మనం ఏంటంటే ప్రాపర్ గా స్టాప్ లాస్ సెట్ చేసుకున్నాం, టార్గెట్ సెట్ చేసుకున్నాం కాబట్టి సో మన డిసిప్లిన్ అయితే ఉండాలన్నట్టు. ఈ రోజు ఒకవేళ స్టాప్ లాస్ సెట్ అయితే 2000 రూపీస్ స్టాప్ లాస్ ఓని, ఒకవేళ టార్గెట్ వస్తే మనకు 4000 రూపీస్ టార్గెట్ తీసుకొని అయితే బయటికి వద్దాం. ఓకేనా? మధ్యలో ఎలాంటి డిస్టర్బెన్స్ అనేవి చెయ్యొద్దు అన్నట్టు మనము. సరేనా గైస్? మళ్ళీ ఒకవేళ మనము మధ్యలోకి వెళ్ళి ఎగ్జిట్ అవ్వడము, సో చిన్న ప్రాఫిట్ కనిపించగానే చిన్న స్టాప్ లాస్ అంటే చిన్నగా లాస్ చూడండి కనిపించగానే ఎగ్జిట్ అవ్వడం అట్లా చేసినాం అనుకోండి, మనకు మన సైకాలజీ అట్లానే బిల్డ్ అవుతూ ఉంటది అన్నట్టు. అంటే నెక్స్ట్ డే కూడా మనము ఒకవేళ మార్కెట్ అట్లా బిహేవ్ చేస్తుంటే, అంటే కొంచెం కూడా ప్రాఫిట్ లేదా కొంచెం కూడా లాస్ చూడండి కనిపిస్తే మళ్ళీ మనం అట్లనే ఎగ్జిట్ అవుతూ ఉంటాం. ఒకవేళ అది అక్కడ నుంచి రివర్సల్ అయ్యి టార్గెట్ కి టచ్ అయింది అనుకోండి, మనం వేస్ట్ గా రిగ్రెట్ అయితే ఫీల్ అవుతాం అన్నట్టు. అందుకోసమే మనం ఒక ప్రాపర్ రిస్క్ మేనేజ్మెంట్ ని ఫాలో అయ్యి ఏంటంటే ఒక డిసిప్లిన్ లో చేస్తే బెటర్ అన్నట్టు గైస్. ఓకేనా? మన సైకాలజీ కూడా ఏం డిస్టర్బ్ అవ్వదు. మనం కూడా ఒక ఎలాంటి స్ట్రెస్, ఎలాంటి టెన్షన్ లేకుండా సింపుల్ గా ట్రేడింగ్ అనేది చేయొచ్చు. ఓకే, చూసుకోవచ్చు. ఇప్పుడైతే రెడ్ జోన్ లకి అయితే వెళ్తుంది ట్రేడ్. చూద్దాం, ఒకవేళ స్టాప్ లాస్ హిట్ అయింది అనుకోండి, హిట్ అవ్వని. ఓకేనా? సో మళ్ళీ మనం కవర్ చేసుకోవచ్చు, అట్లేమి ఉండదు. ఓకే, చూస్తుండండి గైస్, నేను మీకు అప్డేట్ చేస్తాను.
సో గైస్ ఇక్కడైతే చూసుకోవచ్చు మన ప్రాఫిట్ దగ్గర దగ్గర 3,2900 అక్కడ వరకు అయితే వచ్చేసింది. అంటే మార్కెట్ ఇదే జోన్ లో అయితే అక్కడనే కన్సాలిడేట్ అనేది చేస్తుంది అన్నట్టు. ఒక్కసారి మా నిఫ్టీ మనకు ఒక్కసారి ఒక స్పైక్ ఇచ్చేసింది అనుకోండి పైన, సో మన టార్గెట్ అయితే బుక్ అయిపోతుంది. సరే చూసుకోవచ్చు 3,2900 దగ్గర అక్కడనే కన్సాలిడేట్ అనేది చేస్తుంది గైస్, ఓకేనా. బట్ ఇక్కడికి వెళ్ళి ఒకవేళ రివర్సల్ కూడా అయింది అనుకోండి, అవ్వని ఒకవేళ అంటే టైం కూడా చూసుకోవచ్చు, చాలా టైం అయిపోయింది మనం ట్రేడ్ తీసుకొని కూడా. ఒకవేళ మార్కెట్ క్లోజ్ అయ్యే వరకు కూడా ఈ ట్రేడ్ నడిచింది అనుకోండి, అప్పటి వరకు కూడా నేను తీసుకుని అయితే నడుస్తా. ఎందుకంటే ప్రాపర్ ఒక డిసిప్లిన్ అయితే ఫాలో అవ్వాలి మనం, ఓకేనా. ఒకవేళ 3:30 అయిపోయింది, టైం అయిపోయింది, మార్కెట్ క్లోజ్ అయిపోతుంది అంటే ఇప్పటికి మనకు ఎంత ప్రాఫిట్ రాని అంత ప్రాఫిట్ బుక్ చేసుకుందాం. ఒకవేళ దాని లోపు మనకు స్టాప్ లాస్ హిట్ అయితే స్టాప్ లాస్ తీసుకొని వచ్చేద్దాం. ఒకవేళ టార్గెట్ దొరికింది అనుకుంటే టార్గెట్ తీసుకొని అయితే వచ్చేద్దాం గైస్, ఓకే. చూస్తుండండి, చూడండి 3,000 అట్లా ప్రాఫిట్ అనేది నడుస్తుంది. సో గైస్ ఇక్కడైతే చూసుకోవచ్చు గైస్, ఫైనలీ మన టార్గెట్ అయితే హిట్ అయింది గైస్. సో చాలా టైం తీసుకుంది గైస్ ఈ ట్రేడ్. దగ్గర దగ్గర మనకు 4.5 hours అయితే నడిచింది అన్నట్టు, ఓకేనా. చూసినారు కదా నేను ఎంత పేషెన్స్ గా వెయిట్ చేసిన, మార్కెట్ ఎంత మన కన్సాలిడేట్ అనేది చేసింది. సో ఈ విధంగా అయితే ఉంటది అన్నట్టు. మనం ప్రాపర్ గా ఒక డిసిప్లిన్ ని ఫాలో అయితే ఈ విధంగా మనకు రివార్డ్ ఇవ్వాల్సిందే మార్కెట్. మనము ప్రాపర్ గా ఎనాలిసిస్ చేసి మనం కాన్ఫిడెంట్ గా ఉంటే 100% రివార్డ్ ఇవ్వాల్సిందే. అండ్ ఈ రోజు కొంచెం ఏంటంటే నేను అవుట్ ఆఫ్ ది మనీలో కూడా తీసుకున్నా కదా, అందుకే ఐ థింక్ కొంచెం మనకు లేట్ కూడా అయింది అన్నట్టు, ఓకేనా. ట్రేడ్ మన టార్గెట్ దొరకడంలో మనం కొంచెం ఎట్ ద మనీ లేదా ఇన్ ద మనీ లో తీసుకుంటే మనకు ఐ థింక్ ఫాస్ట్ గానే దొరుకుతుండే మనకు. ఓకే పర్లేదు, మనము ఈ విధంగా చేస్తుంటేనే మనకు ఏంటంటే అర్థమైతుంటది, ఓకేనా. సో మీకు కూడా నేర్చుకునేకైతే దొరుకుతుంటది అన్నట్టు గైస్, ఓకే. సో ఇప్పుడైతే సో సక్సెస్ఫుల్ గా మన డే 3 లో టార్గెట్ అయితే హిట్ అయిపోయింది ఈ రోజు, ఓకే. మన ప్రీవియస్ ట్రేడ్ చూడకపోతే మీరు వీడియో చూడండి, ఓకే. ఇప్పుడైతే ఏంటంటే మనము ఎనాలిసిస్ అనేవి చూపిస్తాం మీకు. ఎనాలిసిస్ నేను ఎట్లా చేసిన అనేది జాగ్రత్తగా చూడండి గైస్. సో గైస్ ఇక్కడైతే చూసుకోవచ్చు. సో ఇప్పుడైతే ఎనాలిసిస్ చూపిస్తా. యాక్చువల్లీ మార్నింగ్ ట్రేడ్ తీసుకుని ఉండే కదా, చూసుకోవచ్చు. ఆఫ్టర్నూన్ ఏమో ఇది క్లోజ్ అయిన ఉండే, టార్గెట్ అయితే హిట్ అయిన ఉండే. దాని తర్వాత ఇక ల్యాప్టాప్ క్లోజ్ చేసిన నేను ఎనాలిసిస్ అనేవి ఈవినింగ్ టైమ్ లో ఎక్స్ప్లెయిన్ చేద్దామని. చూసుకోవచ్చు టైం ఇప్పుడు ఎంత అవుతుంది గైస్. ఇక్కడ టైం చూసుకోవచ్చు, ఇక్కడ మనము 17:24 అంటే సో ఇక్కడ టైం 5:24 ఏమో అవుతుంది ఇప్పుడు. సో చూసుకోవచ్చు మార్కెట్ దాని తర్వాత మళ్ళీ కొంచెం పైకి వెళ్ళి దాని తర్వాత టోటల్ గా ఫాలింగ్ అయింది. సో ఈ రోజు పాయింట్ ఆఫ్ వ్యూ నాది ఏముండే, బుల్లిష్ అయితే ఉండే అండ్ అందుకోసం పుట్ అయితే సేల్ చేసి ఉండే నేను. సో చాలా టైం అయితే తీసుకుంది. ఆఫ్టర్ దట్ టైం మన ఎట్లకెళ్ళి టార్గెట్ అయితే హిట్ అయింది. ఓకే గైస్ ఇక్కడైతే నేను ఏం చేస్తా అంటే ఇప్పుడు ఈ ప్రీమియం చార్ట్ అయితే సైడ్ కి చేసేద్దాం మనము. నేను మీకు నిఫ్టీ చార్ట్ తోని ఎక్స్ప్లెయిన్ చేస్తా, ఓకే. సో ఈ రోజు మనము ట్రేడ్ అనేది ఎక్కడ తీసుకున్నాం గైస్, ఇక్కడ చూపిస్తా చూడండి. ట్రేడ్ ఏ పాయింట్ దగ్గర ఎగ్జాక్ట్లీ ఇగో ఈ పాయింట్ దగ్గర ట్రేడ్ తీసుకుని ఉండే. ఎట్లా తీసుకున్నా ఫిబ్ రిట్రేస్మెంట్ పెట్టుకుని ఉండే, చూసినారు కదా మీరు ఆల్రెడీ మార్నింగ్. ఫిబ్ రిట్రేస్మెంట్ పెట్టుకున్న 0.5 లెవెల్ ని ఇక్కడ ట్యాప్ చేసి పైకి వెళ్తుందని ఇక్కడ మనం ఎంట్రీ ప్లాన్ చేసినాం. నా ఈ రోజు బులిష్ అయితే ఉండే వ్యూ, మీకు మన వ్యూ బులిష్ ఉండే, ఓకేనా. సో అందుకోసమే కాల్ సైడ్ ఏముందంటే మార్కెట్ పైకి వెళ్తది. ఆప్షన్ బయర్స్ కోసం ఏంటంటే కాల్ సైడ్ మతలబ్ ఐ మీన్ కాల్ పెరుగుతది. అదే మనం ఆప్షన్ సెల్లింగ్ చేస్తున్నాం కాబట్టి మనం పుట్ సేల్ చేయాలి కాబట్టి పుట్ అయితే సేల్ చేసి ఉండే, ఓకేనా. సో ఈ రోజు నా పాయింట్ ఆఫ్ వ్యూ బులిష్ ఉండడానికి రీజన్ ఏంటంటే గైస్, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం చేస్తా అంటే ఇక్కడ 15 minute టైం ఫ్రేమ్ కి అయితే షిఫ్ట్ చేసుకుంటా. సో మీరు ఆల్రెడీ గైస్ మన డే 1 డే 2 వీడియో చూడకపోతే తప్పకుండా చూడండి మీరు వెళ్ళి. సో దాంట్లో ఎక్స్ప్లెయిన్ చేసిన ఏం ఎక్స్ప్లెయిన్ చేసినానో దాంట్లో మీరు చూడండి. సో ఇది మన ఏంటంటే ఒక 0.5 లెవెల్ ఉండే హై టైం ఫ్రేమ్ బట్టి చూస్తే, అంటే ఇది మనకు ఒక మ్యాగ్నెటిక్ లెవెల్ లాగైతే ఉండే అని చెప్పిన కదా. ఇది మన మ్యాగ్నెటిక్ లెవెల్ అంటే మార్కెట్ ఇప్పుడు దీన్ని ట్యాప్ చేయడానికి అయితే వెళ్తుంది అన్నట్టు. సో ఎస్టర్డే కూడా మన పాయింట్ ఆఫ్ వ్యూ బుల్లిష్ అయితే ఉండే. ఎస్టర్డే వీడియో చూడకపోతే చూడండి, డే 2 వీడియో. డే 1 లో మనము ప్రాఫిట్ బుక్ అయింది. డే 2 లో నిన్న చాలా మంచిగా దగ్గర దగ్గర 3000 వరకు వెళ్ళి ఫాలింగ్ అయిపోయి ఉండే. నిన్న స్టాప్ లాస్ హిట్ అయింది, బట్ ఈ రోజు మళ్ళీ టార్గెట్ అయితే హిట్ అయింది. నిన్న కూడా బుల్లిష్ ఉండే, బట్
ఇక్కడ నుంచి కొంచెం రికవర్ చేసి ఉండే మార్కెట్ పుల్ బ్యాక్ తీసుకుంది, ఆ పుల్ బ్యాక్ లోనే స్టాప్ లాస్ హిట్ అయింది. ఈ రోజు చూసుకుంటే ఈ రోజు ఎట్లయినా అనేది బులిష్ ఎందుకు ఉండే అంటే సింపుల్ గైస్ నేను ఏం చూసిన అంటే చూడండి, ఇగో ఇక్కడ మనకు చూసుకుంటే ఇది ఒక లో క్రియేట్ చేసింది అండ్ ఇక్కడ చూసుకుంటే ఇది ఒక మనకు లో అయితే క్రియేట్ చేసింది. నేను వెయిట్ చేసిన ఒకవేళ మార్కెట్ ఈ లోకి బ్రేక్ డౌన్ చేస్తే సో ఈ రోజు కూడా నా వ్యూ అనేది బియరిష్ అయితే ఉంటుండే, బట్ ఈ లోని బ్రేక్ చేయకుండా ఏం చేసింది గ్యాప్ అప్ లో అయితే ఓపెనింగ్ ఇచ్చింది. మార్కెట్ చూసుకోవచ్చు ఇక్కడికి వెళ్ళి మనకు గ్యాప్ అప్ లో అయితే ఓపెనింగ్ ఇచ్చి ఇది ఏదైతే హై ఉండేనో ఇది ఇక్కడ చూసుకోవచ్చు మార్కెట్ మనకు ఈ హైని అయితే బ్రేక్అవుట్ చేసింది. కాబట్టి ఇక నేను అనుకున్నా ఇక్కడికి వెళ్ళి ఈ రోజు ఎట్లయినా మార్కెట్ బులిష్ ఉండబోతుందని, అందుకోసం నా పాయింట్ ఆఫ్ వ్యూ అనేది బులిష్ అనేది ఉండే. సో మార్కెట్ ఓపెన్ అవ్వంగానే మనం ట్రేడ్ కూడా తీసుకోలేము. ఇక్కడ 1 minute టైం ఫ్రేమ్ లోకి వచ్చి చూపిస్తే చూడండి, మార్కెట్ ఓపెనింగ్ ఇవ్వంగానే మనం ట్రేడ్ కూడా తీసుకోలేము. ఎందుకు అంటే ఇగో ఈ పాయింట్ ని బ్రేక్అవుట్ చేస్తుందా చెయ్యదా అని చూసిన. ఎగ్జాక్ట్లీ ఈ పాయింట్ అయితే బ్రేక్అవుట్ అనేది చేసింది. బ్రేక్అవుట్ చేసింది కదా అని నేను సడన్ గా అయితే ఎంట్రీ ప్లాన్ చేయలే. ఎంట్రీ కూడా ఎట్లా ప్లాన్ చేసినా ఇది మళ్ళీ ఒక పుల్ బ్యాక్ ఇవ్వాలి అని చూసిన. ఎగ్జాక్ట్లీ నేను అనుకున్న విధంగానే మళ్ళీ పుల్ బ్యాక్ తీసుకుంది. సో ఇక్కడ 3 క్యాండిల్ ఫార్మేషన్ కూడా అయింది. ఫిఫ్త్ వన్ చూసినారు కదా మీరు మార్నింగ్. ఫిఫ్త్ వన్ చూసుకుంటే ఎగ్జాక్ట్లీ 0.5 లెవెల్ దగ్గర అయితే ఇక్కడ మనకి గోల్డెన్ లెవెల్ నుంచి రివర్సల్ అవ్వబోతుందని. సో ఎగ్జాక్ట్లీ ఇగో ఈ క్యాండిల్ దగ్గర ఏమో మనము ఎంట్రీ అనేది ప్లాన్ చేసి ఉండే. దాని తర్వాత ఏమైంది స్టార్టింగ్ పైకి వెళ్ళింది, దాని తర్వాత ఫాలింగ్ అయింది. ఫైనల్ గా ఈ రోజు మన టార్గెట్ అయితే హిట్ అయింది గైస్. ఓకేనా, ఈ విధంగా అయితే నా పాయింట్ ఆఫ్ వ్యూ అనేది బులిష్ అనేది ఉండే గైస్. ఓకేనా, సో ఇక్కడ ఒకవేళ గైస్ మనము ఇక్కడ చూపిస్తా చూడండి, మీకు ప్రతి ఒక్క పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. సో మార్కెట్ చూడొచ్చు ఇక్కడైతే తీసుకున్నాం కదా, ఆఫ్టర్ దట్ చాలా మంచిగా పైకి వెళ్ళింది. మళ్ళీ ఇక్కడ ఫాలింగ్ ఎందుకు ఫాలింగ్ అయింది అంటే నేను చెప్తా చూడండి, ఇక్కడ ఎవరెవరైతే కాల్ సైడ్ ఎంట్రీ తీసుకున్నారో ఆప్షన్ బయింగ్ చేసినారో వాళ్ళందరి స్టాప్ లాసెస్ అనేవి హిట్ చేసింది. అర్థమవుతుంది కదా, హిట్ చేసి ఏం చేసింది మళ్ళీ ఇక్కడ ఏదైతే మనకు ఆర్డర్ బ్లాక్ ఎఫ్యూజీ ఉండేనో దీనికి ట్యాప్ చేసింది. ఇక్కడ మీకు చూపిస్తా, ఇది మన ఆర్డర్ బ్లాక్ ఉండే, ఎగ్జాక్ట్లీ ఆర్డర్ బ్లాక్ ని ట్యాప్ చేసింది. దాని తర్వాత మళ్ళీ పైకి అయితే వెళ్ళింది. ఇక్కడ ఆర్డర్ బ్లాక్, దీనిపైన మనకి ఎఫ్యూజీ కూడా ఉంది. ఎగ్జాక్ట్లీ చూసుకోవచ్చు ఇది మన ఎఫ్యూజీ. సో ఆర్డర్ బ్లాక్ ఎఫ్యూజీ ని ట్యాప్ చేసిందా, ఆఫ్టర్ దట్ సింపుల్ గా పైకి అయితే వెళ్ళింది. అంటే ఇక్కడ ఎవరెవరైతే ఎంట్రీస్ తీసుకున్నారో వాళ్ళకి అందరికి అవుట్ చేసేసింది, బయటికి నూకేసింది అన్నట్టు. ఇదే విధంగా మార్కెట్ రన్ అవుతుంది బ్రో. ఎప్పుడైనా మార్కెట్ మీకు ఇక్కడ ఆర్డర్ బ్లాక్ ఉందా, అక్కడ అది ఉందా, అదంతా ఏం చూడదు. ఎక్కడైతే దానికి స్టాప్ లాసెస్ ఉంటాయో అదే చూస్తుంది అన్నట్టు. అర్థమవుతుంది కదా. సో మన పాయింట్ ఆఫ్ వ్యూ ఈ విధంగా బుల్లిష్ సైడ్ అయితే ఉండే, ఈ విధంగా ఫాలింగ్ అయింది. అగైన్ ఇక్కడికి వెళ్ళి మళ్ళీ పైకి అయితే వెళ్ళింది. మళ్ళీ ఇక్కడికి వెళ్ళి మళ్ళీ ఫాలింగ్ ఎందుకు అయిందంటే ఇక్కడ చూడొచ్చు వీళ్ళందరూ ఎవరెవరైతే ఇక్కడ మళ్ళీ కాల్ సైడ్ ఎంట్రీ తీసుకున్నారో వాళ్ళందరిది స్టాప్ లాస్ హిట్ చేసుకుంటూ వచ్చింది. మళ్ళీ ఇక్కడ ఎవరెవరైతే పుట్ సైడ్ ఎంట్రీ తీసుకున్నారో వాళ్ళ స్టాప్ లాసెస్ ఇదే విధంగా స్టాప్ లాసెస్ హంట్ చేసుకుంటూనే వెళ్తది. అది మనకు క్లియర్ అయిపోయింది అనుకోండి. మనకి ఏంటంటే బ్రో ఆ రోజు మార్కెట్ ఎట్ సైడ్ వెళ్ళబోతుంది అనేది 90% ట్రేడ్ వెళ్ళిపోయినట్టే. పైకి వెళ్ళిందో అది కూడా చెప్తా చూడండి మీకు. అంటే ఎగ్జాక్ట్లీ ఇదే పాయింట్ నుంచి మళ్ళీ మార్కెట్ పైకి ఎందుకు వెళ్ళింది అనేది చెప్తా చూడండి. ఇక్కడ చూసుకుంటే ఈ విధంగా ఈ ఆర్డర్ బ్లాక్ ని ట్యాప్ చేసి ఇక్కడికి వెళ్ళి పైకి పోయిందా. ఇక్కడ చూసుకుంటే ఇక్కడ కూడా మనకు ఆర్డర్ బ్లాక్ అయితే ఉండే, బట్ ఇంత పెద్ద తీసుకోకుండా మనము ఈ రిఫైన్ ఆర్డర్ బ్లాక్ ని అయితే తీసుకుందాం. ఆర్డర్ బ్లాక్, దాని తర్వాత ఇక్కడ చూసుకుంటే ఎఫ్ఈజీ ఇక్కడైతే ఉంది, బట్ వెళ్ళిందా. దాని తర్వాత మళ్ళీ ఇక్కడికి వెళ్ళి ఎందుకు ఫాలింగ్ అయింది, ఇక్కడ ఆర్డర్ బ్లాక్ ని ట్యాప్ చేయలేదు కాబట్టి ఇక్కడ ఇంకా కొంతమంది ఉండే, ఇక్కడ వీళ్ళకి కూడా అవుట్ చేయాలని ఏం చేసింది ఎగ్జాక్ట్లీ ఆర్డర్ బ్లాక్ ని ట్యాప్ చేసింది. చలో పైకి అయితే వెళ్ళిపోయింది. ఈ విధంగా అయితే ఉంటది అన్నట్టు. మనకి ఎప్పుడైనా మార్కెట్ ఎట్ సైడ్ మనకు మ్యాగ్నెట్స్ ఎట్లు ఉన్నాయి అంటే మ్యాగ్నెట్ ఎక్కడ ఉంది, మార్కెట్ ఎక్కడ వెళ్ళాలనుకుంటుంది అది మీరు గుర్తుపట్టేసినారు అనుకోండి గైస్. అది గుర్తుపట్టుకుంటే ఇక మీరు 90% మీ పాయింట్ ఆఫ్ వ్యూ అనేది కరెక్ట్ గా అయితే ఉంటది అన్నట్టు. అర్థమవుతుంది కదా. సో ఈ విధంగా మనకు ఈ రోజు టార్గెట్ అనేది దొరికింది. చెప్పిన కదా నా పాయింట్ ఆఫ్ వ్యూ ఎందుకు బుల్లిష్ సైడ్ ఉండేనో ఎక్స్ప్లెయిన్ చేసిన మీకు. సింపుల్ మళ్ళీ చెప్తా చూడండి. ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ ఒక లో ఉండే, ఇక్కడ ఒక లో ఉండే. ఇక్కడ ఇప్పుడు ఏ లో క్రియేట్ చేసినా సరే ఇప్పుడు ఈ లో ని క్రియేట్ చేస్తే నేను సేల్ సైడ్ నా బియరిష్ ఉంటుండే, బట్ దీన్ని చేయకుండా ఏం చేసింది ఈ హై అయితే బ్రేక్అవుట్ చేసింది. కాబట్టి నా పాయింట్ ఆఫ్ వ్యూ బుల్లిష్ అనేది అయిపోయింది గైస్. ఈ విధంగా అయితే ఉండే. ఓకేనా, సో ఐ హోప్ గైస్ మీకు చాలా మంచిగా అర్థమైంది అని ఆశిస్తున్నా. సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి బ్రో, బ్యూటిఫుల్ గా ఒక కమెంట్ చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.